తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్ వ్యవహారంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవాణి టికెట్ల బుకింగ్ లో భారీ కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. నిమిషన్నర వ్యవధిలోనే 800 టికెట్లు మాయమవుతున్నాయని, దీని వెనుక దళారుల ముఠాలు ఉన్నాయని తెలియజేశారు. ఏఐ ఆటో ఫిల్లింగ్ సాఫ్ట్వేర్ల సహాయంతో ఆన్లైన్ టికెట్స్ ను దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆయన బ్లాక్ మార్కెట్ లో ఒక్క శ్రీవాణి టికెట్ 15,000 వరకు విక్రయిస్తున్నారని అన్నారు. టికెట్ల ఆన్లైన్ దోపిడీని గురించి గత వారం రోజులుగా 2-3 సార్లు దాన్ని ప్రస్తావించటం జరిగింది. శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజు 800 టికెట్లను ఇస్తున్నారు. ఉదయం 9 గంటలకు దాన్ని ఓపెన్ చేస్తే 9 గంటల 1.5 నిమిషంలో మొత్తం 800 టికెట్లు అమ్ముడుపోయినట్టుగా వస్తున్నది. ఇది ఎలా సాధ్యం? దీని వెనుక పెద్ద మతలబున్నది, కుట్ర ఉన్నది, అవినీతి దాగి ఉన్నది అని చాలా స్పష్టంగా చెబుతున్నాం. టీటీడీ ఐటీ విభాగం దళారుల మధ్య చీకటి ఒప్పందం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ జీఎం పాత్రపై సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత 4 నెలలుగా శ్రీవాణి టికెట్లు పక్కదారి పడుతున్నప్పటికీ టీటీడీ అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఆయన కుంభకోణం కోసమే 70 ఆఫ్లైన్ కౌంటర్స్ ను మూసివేశారని, ఆన్లైన్ బుకింగ్ ముసుగులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో దాదాపు 48 కోట్ల మేర దళారుల జేబుల్లోకి వెళ్లినట్లుగా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం వ్యవహారంపై సిబిఐ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.